Hi friends, welcome to our channel SLNS Tell. Very good morning friends. Uh, please subscribe our channel. Please do share, like our channel. Thank you very much. So let us start today's class. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తాము. నిన్నటి క్లాసు మనము ఈ వకటక కింగ్స్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ నేర్చుకున్నాము. ఇన్స్క్రిప్షన్స్ నుంచే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇన్స్క్రిప్షన్స్ నుంచే మనకి చాలా తెలియని విషయాలు తెలుస్తుంటాయి. కింగ్స్ యొక్క ఆ, వారి యొక్క రూలింగ్ టైం అంటాం కదా, ఆ రూలింగ్ టైంలో ఏమేమి జరిగినాయని మనకి మెయిన్గా ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారానే తెలుస్తుంటాయి. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాసు మనము ఏం నేర్చుకుందామంటే అబౌట్ ఈ వకటకాస్ యొక్క విల్ స్టార్ట్ విత్ కాయిన్స్. కాయిన్స్ నేర్చుకున్నాక లేటర్ విల్ గో ఫర్ అనదర్ టాపిక్. కాయిన్స్ వకటకాస్వి ఏమున్నాయి, అసలు ఈ కాయిన్స్ గురించి మనకి హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారో ఇవన్నీ మనము స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ కాయిన్స్ తోటి స్టార్ట్ చేద్దాము. ఈరోజు కాయిన్స్ గురించి మనము మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనకి శతవానాసే బేస్. శతవానాస్ కాలంలో చాలా కాయిన్స్ చూసినాము, రైట్? గోల్డ్ కాయిన్స్ కానీ, సిల్వర్ కాయిన్స్ కానీ, రైట్, పంచ్ మార్క్డ్ కాయిన్స్ కానీ ఇవన్నీ మనము నేర్చుకున్నాము. కానీ ఈ మన వకటకాస్ కాలంలో ఎట్లా అంటే వీరి యొక్క కాంటెంపరీస్ ఉన్నారు కదా, అంటే వీరి హయాంలోనే ఇతర ప్రాంతంలో పాలించే కింగ్స్ లైక్ కదంబాస్, విష్ణుకుండుస్ అండ్ ఇక్ష్వాకుస్ అండ్ గుప్తాస్. ఓకే, వీరందరూ ఉండేది వీరి టైంలోనే. తర్వాత మనకి ఎట్లా అంటే ఈ వారి హయాంలోనే చాలా కాయిన్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఇవందరూ ఈ మన కదంబాస్, విష్ణుకుండుస్ అండ్ గుప్తాస్ వీళ్ళందరూ రాయల్ డైనాసిటీ అని మనకి హిస్టోరియన్స్ నుంచి తెలుస్తుంది. వీరి ఏంటిదంటే ఈ మన కాయిన్స్ అనేది ఈ వారి యొక్క కాయిన్స్ని వీళ్ళు కూడా పర్మిట్ చేసిందని మనకి తెలుస్తుంది. ఎస్పెషలీ వకటకాస్ అనేది కాయిన్స్ ఏం ఇష్యూ చేయలేదు. వారి యొక్క కాయిన్స్ని వీరి యొక్క డైనాసిటీలో కూడా అనుమతి ఇచ్చినారు, పర్మిట్ చేసినారు అని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, మెయిన్గా చూసుకుంటే వకటకాస్ హ్యావ్ నాట్ ఇష్యూడ్ దేర్ ఓన్ కాయిన్స్ అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ మనకి సకా క్షత్రప కాయిన్స్ వీరు ఎక్కువ వీరి యొక్క రాజ్యంలో అనుమతించినట్టు. క్షత్రప కాయిన్స్, సకా డైనాసిటీ క్షత్రప కాయిన్స్ వీరు అనుమతించినట్టు మనకి తెలుస్తుంది. తర్వాత ఎక్కువ ఈ మనకి శతవాహన కాయిన్స్ అండ్ క్షత్రప కాయిన్స్ వీరి యొక్క డైనాసిటీలో యూజ్ చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఈ కాయిన్స్ సంబంధించి మనకి హిస్టోరియన్స్కి మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మనం నోట్ చేసుకోవాలి ఇక్కడ. అది ఏంటిదంటే మనకి ఫాహీన్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ గురించి నేర్చుకుందాం. కాయిన్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు క్లాస్. సో ఈరోజు ఏంటిదంటే ఫాహీన్ అనే పర్సన్ ఉన్నారు. ఈ ఫాహీన్ ఎవరు అంటే చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్. చూడండి పేరు ఎట్లా ఉంది, చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్. ఇట్లా నేర్చుకోవాలి. ఈ ఫాహీన్, హూ హీస్ ఫాహీన్ అంటే ఈ ఫాహీన్ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్. ఓకే, ఫాహీన్ ఎవరు? చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్. ఈ ఫాహీన్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే చూడండి, ఆ టైంలో వీరి యొక్క మన ప్రాంతానికి వచ్చిన మన వకటకాస్ పాలించే ఈ మహారాష్ట్ర కానీ ఇటువంటి ప్రాంతంలో వచ్చినప్పుడు అప్పుడు టైం ఏ డ్యూరేషన్ అంటే 400 to 414 AD.
ఏడీలో వీరు వచ్చినట్టు మనకి తెలుస్తుంది, రైట్. ఇప్పుడు మనకి లాస్ట్ మనం నేర్చుకున్నాం కదా, ఇక్ష్వాకుస్ కన్నా వీరి యొక్క రూలింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది, వీరి యొక్క రూలింగ్ టైం ఎక్కువ ఉంది, రైట్. అంటే పాలించిన సంవత్సరాలు ఎక్కువ ఉంది. కాబట్టి ఇటువంటి చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ ఎవరి హయాంలో వచ్చిరని మనకి నేర్చుకోవాలి. ఈ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ మన వకటకాస్ టైంలో వచ్చి వారి యొక్క కాయినేజ్ ఏం కాయిన్స్ వాడుకున్నారు అనేది మనకి చెప్తున్నారు. వీరు ఇస్తున్న మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే గుప్తా టైంలో వీరు వచ్చినట్టు తెలుస్తుంది భారతదేశానికి, రైట్. అప్పుడు వీరు ఏం చెప్తున్నారంటే మన వకటకాస్ యూజ్డ్ కౌరీస్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, రైట్. వీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే చూడండి, ఇక్కడ రాస్తున్నా. దే యూజ్డ్ అంటే ఎవరు, దే అంటే ఎవరు, ఇక్కడ పీపుల్ యూజ్డ్ కౌరీస్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, కౌరీస్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఓకేనా. కౌరీస్, they used cowries as medium of exchange. కౌరీస్ అంటే ఏంటిది? కౌరీస్ అంటే మనకి ఇప్పుడు సముద్రంలో మనకి రివర్స్లో దొరుకుతాయి కదా శంకు లాంటిది, షెల్ అంటాం కదా, శంకులు. ఆ శంకులుని వీళ్ళు డబ్బులాగా వాడుకునేవారు. మనీ ట్రాన్సాక్షన్ అనేది ఈ కౌరీస్ రూపాన వారు చేసేదని మనకి ఫాహిన్ గారు చెప్తున్నారు. ఫాహిన్ గారు ఏం చెప్తున్నారంటే గుప్తా టైంలో వీరు వకటకాస్కి మన భారతదేశానికి వచ్చినారు. ఆ టైంలో వీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కౌరీస్ యూజ్ చేసుకునేవారు ప్రజలు యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, రైట్, యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని మనకి తెలుస్తుంది. తర్వాత లేటెస్ట్ జరిగిన మార్పులు దానివల్ల తెలిసింది ఏంటంటే ఈ కాపర్ కాయిన్స్ ఆఫ్ పృథ్వీసేన 2, ఆ కాయిన్స్ మీద ఏమని రాసిందంటే శ్రీ మహారాజా పృథ్వీ అని రాసింది. అది బ్రాహ్మీ స్క్రిప్ట్లో రాసింది అని మనకి తెలుస్తుంది. అదేవిధంగా నరేంద్ర సేన కాయిన్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే శ్రీ రేంద్ర అని రాసింది, అది కూడా బ్రాహ్మీ స్క్రిప్ట్. ఇట్లా మనము ఈ కాయిన్స్ గురించి నేర్చుకోవాలి. తర్వాత చూడండి, ఈ ఎక్స్కవేషన్స్ టైంలో మనకి ఏం తెలుస్తుందంటే మెటీరియల్స్, వాళ్ళు వకటకాస్ వాడుకున్న మెటీరియల్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ ఫిజికల్గా మనకి కొన్ని సిటీస్లో దొరికినాయి. అవి ఎక్కడ అంటే చూడండి, పానార్లో దొరికింది, మాన్సార్, తర్వాత నందాపూర్, నెక్స్ట్ రామ్టెక్ అండ్ నగారా. ఇటువంటి సిటీస్లో ఇవన్నీ మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ సిటీస్లో మనకి ఫిజికల్గా వాడుకున్న మెటీరియల్స్ ఇవన్నీ మనకి దొరికినాయి. ఈ ఎక్స్కవేషన్స్లో మనకి ఏం తెలుస్తుందంటే ఒక సిటీ గురించి ఇక్కడ మనం రాసుకుందాం. ఈ పానార్ అనేది దీని గురించి మనకి ఏం చెప్తున్నారంటే మన హిస్టోరియన్స్, ఈజ్ డెవలప్డ్ యాజ్ పొలిటికల్, ట్రేడ్ అండ్ కల్చరల్ సెంటర్. పానార్ ఈజ్ డెవలప్డ్ యాజ్ పొలిటికల్, తర్వాత ట్రేడ్ అండ్ కల్చరల్ సెంటర్, ఓకేనా. పానార్ ఈజ్ developed as political, trade and cultural center during వకటకాస్ టైం. అట్లా మనం నేర్చుకోవాలి, రైట్. డ్యూరింగ్ వకటకాస్ టైం అని మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ తవ్వకాలు ఎక్స్కవేషన్స్ ద్వారా మనకి ఏమేమి దొరికినాయి అంటే ఈ మన వకటకాస్ డైనాసిటీకి సంబంధించి ఇవి మన బ్రిక్స్ ఉంటాయి కదా, ఇటుకలు, ఇంటి నిర్మాణానికి వాడుకున్న ఇటుకలు, ఆ ఇటుకలు, ఇంకా మట్టి పాత్రలు, రెడ్ అండ్ బ్లాక్ మట్టి పాత్రలు, వాళ్ళు వంటకి వాడుకునే మట్టి పాత్రలు, అవి ఇంకా హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అంటాం కదా, ఇటువంటివి దొరికినాయి. ఇవే కాకుండా దుర్గా స్టాచ్యూ అట్ మండాల్ నగరంలో దుర్గా స్టాచ్యూ, తర్వాత స్టాచ్యూ ఆఫ్ కేవల నరసింహ దొరికింది.
తర్వాత విష్ణు లయింగ్ ఆన్ శేష, విష్ణు లయింగ్ ఆన్ శేష అటువంటి స్టాచ్యూ కూడా మనకి ఎక్స్కవేషన్స్ ద్వారా దొరికింది. అంటే ఎక్స్కవేషన్స్ అంటే ఏంటిది, తవ్వకాలు, ప్రతిదానికి తవ్వకాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ తవ్వకాల ద్వారానే మనకి ఆ టైంకి జరిగిన వాళ్ళు ఎటువంటి దేవతను ఆరాధించినారు, ఇవన్నీ మనకి ఎటువంటి మూర్తిని, ఎటువంటి స్టాచ్యూని వాళ్ళు దేవునిలాగా పూజలు చేసినారని మనకి తెలుస్తుంది. అదే ఈ బుద్ధుని యొక్క ఇమేజ్ కూడా దొరికినాయి. వీటితో పాటు వేరే చాలా విగ్రహాలు మనకి దొరికినట్టు ఈ ఎక్స్కవేషన్స్ రూపాన మనకి తెలుస్తుంది, రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్గా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోవాలంటే చూడండి, ఇట్ ఇండికేట్స్, రైట్, అది ఒక ఇండికేట్ చేస్తుంది ఏంటంటే వారి యొక్క డ్రెస్ స్టైల్, తర్వాత హెయిర్ డెకరేషన్, నెక్స్ట్ సోషల్ అండ్ రిలీజియస్ బిలీవ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దోస్ డేస్ అన్నమాట, రైట్. సో వారి యొక్క నమ్మకాలు ఎలా ఉంది, వారి యొక్క హెయిర్ స్టైల్ ఎలా ఉంది, వారి యొక్క జీవన శైలి ఎలా ఉంది అనేది మనకి ఈ ఎక్స్కవేషన్స్ కానీ వాళ్ళు వాడుకున్న వస్తువులు బట్టి మనకి తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ మనము ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. పెయింటింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వాస్, రైట్. ఇక్కడ మనకి చూడండి అజంతా కేవ్స్, ఇక్కడ మనం రాసుకుందాం ఇంపార్టెంట్ పాయింట్, అజంతా కేవ్స్, రైట్. కేవ్స్ గురించి, కేవ్స్ 16 and 17 at Ajanta, రైట్. ఈ అజంతా కేవ్స్లో మనకి ఏం తెలుస్తుందంటే పెయింటింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వాస్ గురించి మనకి తెలుస్తుంది. కేవ్స్ 16 and 17 at అజంతా మనకి ఏం తెలుస్తుందంటే చూడండి ఇక్కడ రాస్తున్నా, పెయింటింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వ, బుద్ధ అండ్ బోధిసత్వాస్, ఓకే, బుద్ధ అండ్ బోధిసత్వాస్ మనకి తెలుస్తున్నాయి అన్నమాట. వీరి యొక్క ఇది ఏం చెప్తుందంటే ఇట్ స్టాండ్స్ సింబాలిక్ ఆఫ్ ది ఆర్ట్స్ ఆఫ్ దోస్ డేస్, ఆ రోజులో ఉన్న కళల యొక్క నైపుణ్యం ఎలా ఉంది అనేది ఈ మన పెయింటింగ్స్ చూస్తే, అజంతా కేవ్స్లోని పెయింటింగ్స్ చూస్తే మనకి తెలుసు. ఇంతకుముందు కూడా మనకి అజంతా కేవ్స్ యొక్క డిస్కషన్ వచ్చింది, కానీ ఒక్కొక్క కింగ్ టైంలో వారి యొక్క కేవ్ ఇట్లా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ బట్టి అది ఏ కింగ్కి సంబంధించిందని మనము నేర్చుకోవాలి. ఈ బుద్ధ అండ్ బోధిసత్వ, బుద్ధ అంటే మనకి తెలుసు, బోధిసత్వాస్ అంటే ఏంటిదంటే దోస్ వర్క్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, ఓకే, ఇతరుల యొక్క క్షేమం కోసం పనిచేసే వాళ్ళని మనము బోధిసత్వాస్ అంటాము. వారి యొక్క స్పెషాలిటీ కూడా ఉంది. ఇట్లా మనము సబ్జెక్ట్ ఇట్లా పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్, ఓకే, రైట్. నెక్స్ట్ మనము ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్లోనే ఇప్పుడు మనము కాయిన్స్ నేర్చుకున్నాము, కొంచెం మెటీరియల్స్ ఎక్స్కవేషన్స్ గురించి తెలుసుకున్నాము, రైట్. తర్వాత ఈ వీటి యొక్క పోషణ, ఈ కళల యొక్క పోషణ అంతా బాధ్యత కింగ్దే. అంటే కింగ్ అంటే ఎవరు ఇక్కడ, వకటకాస్, వాళ్ళదే ఈ వీటి యొక్క పోషణ అంతా, రైట్, ఓకే. నెక్స్ట్ మనము చూడండి, నౌ విల్ స్టార్ట్, ఇది కాయిన్స్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఆఫ్ వకటకా కింగ్స్. నెక్స్ట్ లిటరరీ సోర్సెస్, ఓకే, లిటరరీ సోర్సెస్ గురించి నేర్చుకుందాం. కాయిన్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనము లిటరరీ సోర్సెస్ ఆఫ్ వకటకాస్ గురించి నేర్చుకుందాం. లిటరరీ సోర్సెస్, ఓకే. లిటరరీ సోర్సెస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, మన పురాణాస్, రైట్. లిటరరీ సోర్సెస్ అంటే మనకి గుర్తుకు ఇట్లా పేర్లు చూడంగానే మనకి అంతా మనకి నాలెడ్జ్ అంతా రీకలెక్ట్ చేసుకోవాలి.
ఒక వర్డ్ చూడంగానే దానికి సంబంధించిన లింక్స్ ఏమున్నాయి ఇవన్నీ మనము రీకలెక్ట్ చేసుకుంటేనే సబ్జెక్ట్ అనేది మనకి చాలా గుర్తుంటుంది. ఆ విధంగా మనని మనం మౌల్డ్ చేసుకోవాలి. సో లిటరరీ సోర్సెస్ అంటే మనకి గుర్తుకు రావాల్సింది పురాణాస్. ఓకే, ఈ పురాణాస్ అసలు పురాణాస్ ఎన్ని పురాణాస్ ఉన్నాయి మనకంటే చూడండి ఇక్కడ రాస్తున్నా, మనకి 18 పురాణాస్ ఉన్నాయి. 18 పురాణాస్ ఉన్నాయి, రైట్. 18 పురాణాస్. ఈ పురాణాస్ యొక్క వర్క్ ఏంటిదంటే చూడండి, మనకి రాయల్ డైనాసిటీస్ ఇప్పుడు నేర్చుకుంటున్నాము, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రీ శతవానాస్, శతవానాస్, ఇక్ష్వాకుస్, వకటక, ఇదంతా రాయల్ డైనాసిటీస్ అనమాట. ఈ పురాణాసే మనకి ఆధారం. ఈ కింగ్స్ యొక్క ఏ టైంలో వీరు ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, వారి యొక్క డైనాసిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది, వారి హయాంలో ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ జరిగినాయి, ప్రజలు ఎలా ఉన్నారు, ఇదంతా మనకి ఒక ఆధారం. ఏంటిది ఇట్లా జరిగిందంటే ఈ పురాణాసే మనకి ఆధారం. ఈ పురాణాస్ 18 ఉన్నాయి. ఈ 18లో కూడా మనకి ఈ పురాణాస్ ఎగ్జాక్ట్ ఏం చెప్తుందంటే గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రాయల్ డైనాసిటీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అండ్ దేర్ రెయిన్ పీరియడ్స్. ఇలా మనకి ఈ పురాణాస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. దీనిలో మనకి ఎక్కువ గుర్తుకు రావాల్సిన పురాణాస్ ఏంటంటే వాయు పురాణ, మత్స్య పురాణ, విష్ణు పురాణ, బ్రహ్మాండ పురాణ అండ్ భాగవత పురాణాస్. ఓకే, ఈ పురాణాస్ మనకి కొంచెం గుర్తుండాలి. తర్వాత భవిష్య పురాణాన్ని మనము లాస్ట్ క్లాసెస్లో భవిష్య పురాణ కూడా ఉంది, అది కూడా మనము గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ పురాణాస్ తోటి ఇప్పుడు ఈ వకటకాస్కి, పురాణాస్కి, ఈ లిటరరీ సోర్సెస్కి ఎటువంటి రిలేషన్ ఉంది అనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం, రైట్. చూడండి, ఇప్పుడు ఈ మనకి రాయల్ డైనాసిటీ గురించి చెప్తుంది కదా. ఈ రాయల్ డైనాసిటీ వకటకాస్కి ఎలా ఉందంటే, ఈ వింధ్యాకులు, మన వింధ్యాకులు అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరంటే చూడండి ఇక్కడ రాస్తున్నా, వింధ్యాకులు, రైట్. ఈ వింధ్యాకులు గురించి మనకి ఎవరు చెప్తున్నారంటే ఎస్టాబ్లిష్డ్ బై వింధ్యాశక్తి. వింధ్యాశక్తి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వింధ్యాశక్తి, రైట్. వింధ్యాశక్తి ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ వకటకా డైనాసిటీ. ఇట్లా మనం నేర్చుకోవాలి. ఈ రాయల్ డైనాసిటీ వింధ్యాకులు ఈజ్ రిలేటెడ్ టు వకటక డైనాసిటీ. ఆ వకటకాకి ఫౌండర్ ఎవరు అంటే మనకి వింధ్యాశక్తి అని తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ చూడండి, మరి వింధ్యాశక్తి యొక్క అనంతరం వారి కుమారుడు వచ్చారు, హిస్ సన్ ప్రవరసేన. మనకి ఈ సోర్సెస్ మన పురాణాస్ ఏం చెప్తున్నాయంటే ప్రవరసేన హ్యాస్ పర్ఫార్మ్డ్ 4 అశ్వమేధ సాక్రిఫైసెస్ అని మనకి చెప్తున్నాయి, రైట్. 4 అశ్వమేధ యాగాలు చేసింది ఎవరు అంటే వకటకాస్ కింగ్స్లో ఎవరు చేసిరు 4 అశ్వమేధ యాగాలు అంటే ప్రవరసేన. హూ ఈస్ ప్రవరసేన? ప్రవరసేన ఇస్ ద సన్ ఆఫ్ వింధ్యాశక్తి. ఇట్లా మనము నేర్చుకోవాలి, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక రైటింగ్స్ గురించి తెలుస్తుంది లిటరరీ సోర్సెస్లో. ఈ రైటింగ్స్ ఏంటిదంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను, విస్తృత చరిత్ర, రైట్. విస్తృత చరిత్ర గురించి మనకి తెలుస్తుంది, ఇక్కడ రాస్తున్నా. ఈ విస్తృత చరిత్ర, విస్తృత చరిత్ర మనకి ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్, విస్తృత చరిత్ర ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దశకుమార చరిత్ర, ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దశకుమార చరిత్ర. ఓకే, దశకుమార చరిత్ర. ఈ విస్తృత చరిత్ర ఏంటిదంటే ఇదొక పార్ట్ ఆఫ్ దశకుమార చరిత్ర. ఈ దశకుమార చరిత్ర ఎవరు రాసిరంటే చూడండి, దండి ఈజ్ రిటన్ బై దండి, రైట్.
ఇట్లా మనం నేర్చుకోవాలి. ఈజ్ రిటర్న్ బై దండి. ఈ విస్తృత చరిత్ర మనకి ఒక పార్ట్ ఆఫ్ దశకుమార చరిత్ర. ఈ దశకుమార చరిత్ర ఈస్ రిటర్న్ బై దండి. ఇట్ ఈస్ ఈ దశకుమార చరిత్ర మనకి ఏం ఇంపార్టెన్స్ చెప్తుందంటే ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద వకట్టక డైనాసిటీ, రైట్. చూడండి, ప్రతిదానికి ఒక చరిత్ర అనేది చాలా ప్రమాణం. ఈ చరిత్ర నుంచే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మనము ఎలా ఎదగాలనేది మనకి ఇదే చెప్తుంది. అదేవిధంగా మనము కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా లేకపోతే మనం ఏదో ఎటువంటి సందర్భాలలో కొంచెం డైవర్ట్ అయిపోతే మనం ఎట్లా డౌన్ఫాల్ అంటాం కదా, మన యొక్క స్టేటస్ పడిపోవడం అనేది కూడా ఈ చరిత్రని అన్నిటికీ ప్రమాణము. ఈ చరిత్ర నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాం. అదేవిధంగా దశకుమార చరిత్ర అనేది ఏం చెప్తుందంటే చూడండి, ఈజ్ రిటర్న్ బై దండి. ఓకే, ఈ దశకుమార చరిత్ర అనేది డౌన్ఫాల్ ఆఫ్ ది వక్కటక్క కింగ్డమ్ ఎలా జరిగింది, రైట్, అనేది మనకి చెప్తుంది. ఓకే, అంటే కింగ్స్ యొక్క వీక్నెస్ ఏదో ఉంటుంది. ఓకే, అటువంటిది మనకి హిస్టరీ చెప్తుంది. కింగ్స్ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వారు కరెక్ట్గా వారి రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది మనకి ఈ హిస్టరీ ద్వారా ఇటువంటి రైటింగ్స్, మెయిన్గా ఈ మన లిటరరీ సోర్సెస్లోని పురాణాస్, ఇటువంటి రైటింగ్స్ ద్వారా మనకి ఇంకా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. అందుకే మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు దశముఖ చరిత్ర ఎగ్జామ్లో ఎవరు రాసిరంటే దండి అని ఆప్షన్ మనము శ్రద్ధగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాను, దశకుమార చరిత్ర ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద డౌన్ఫాల్ ఆఫ్ ది వక్కటక కింగ్డమ్. ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ డౌన్ఫాల్ ఆఫ్ ది వక్కటక కింగ్డమ్. వకటక కింగ్డమ్. ఓకేనా, డౌన్ఫాల్ ఆఫ్ ది వకటక కింగ్డమ్. ఈ దశకుమార చరిత్ర ఏం చెప్తుంది, డౌన్ఫాల్ ఆఫ్ ది వకటక కింగ్డమ్. ఇట్లా మనము నేర్చుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ టైంలోనే ఇప్పుడు ఒక రైటింగ్స్ అనగానే మనము ఏన్షియంట్ పోయెట్స్, ఫస్ట్ పోయెట్ ఎవరు అనుకుంటే మనకి గుర్తుకు రావాల్సింది గ్రేట్ పోయెట్ కాళిదాస. ఓకే, కాళిదాస ఎవరి టైంలో ఉన్నారంటే చంద్రగుప్త II. ఓకే, డ్యూరింగ్ ద టైమ్ హీ లివ్డ్, కాళిదాస హూ లివ్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త II. మనకి ఏం చెప్తున్నారంటే దే ఫోకస్డ్ ఆన్, వారి రైటింగ్స్ ఎలా ఉండేదంటే సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్. ఓకే, సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్, ఆ టైంలో ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ, వారి యొక్క ఎకనామిక్ లైఫ్, రైట్, వారి యొక్క రిలీజియన్స్ ఏంటిది, ఇవన్నీ మనకి సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ దోస్ టైమ్స్ అనేది మనకి కాళిదాస రైటింగ్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కాళిదాస రైటింగ్స్ ఇక్కడ ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే వారి యొక్క కాళిదాస మేఘదూతం, రైట్, వారి యొక్క రైటింగ్ ఉంది మేఘదూతం. ఆ రైటింగ్లో రామగిరి అనేది మన వాళ్ళు మెన్షన్ చేసినారు. ద గ్రేట్ పోయెట్ కాళిదాస వారి యొక్క రైటింగ్ ఉంది, అది మేఘదూతం. ఇక్కడ రాస్తున్నా. ఇట్లా మనము కొంచెం లింక్తో చదువుకుంటే సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, కాళిదాసస్ మేఘదూతం. రైట్, కాళిదాసస్ మేఘదూతం. ఈ మేఘదూతంలో మనకి ఏం చెప్తున్నారంటే దే హ్యావ్ ద కాళిదాస హ్యాస్ మెన్షన్ రామగిరి. కాళిదాస హ్యాస్ మెన్షన్డ్ రామగిరి. ఈ రామగిరి ఏంటిదంటే ఇప్పుడు మనకి రామ్టెక్ అనమాట. ఓకే, మనకి రామ్టెక్, మహారాష్ట్రలోని రామ్టెక్, అదే రామగిరి అని వారి యొక్క రైటింగ్ మేఘదూతంలో మెన్షన్ చేసినారని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు లిటరరీ సోర్సెస్ ఇవన్నీ మనం తెలుసుకుంటూ పోతున్నాం కదా. నెక్స్ట్ మనకి సేతుబంధం గురించి కూడా తెలుస్తుంది. ఇక్కడ రాస్తున్నాను,
సేతుబంధం. సేతుబంధం ఎటువంటిది అంటుంది చూడండి. సేతుబంధం మన ఇది వక్కటక్క కింగ్స్కి సంబంధించింది. సేతు బంధం. ఓకే, సేతు బంధం. ఈ సేతు బంధం ఈస్ రిటర్న్ బై వక్కటక్క రూలర్, రైట్. ఎవరు రాసిరు సేతు బంధం అంటే చూడండి, ప్రవరసేన 2. సేతు బంధం ఈస్ రిటర్న్ బై వక్కటక్క రూలర్ నేమ్డ్ ప్రవరసేన 2. ఇట్లా మనము నేర్చుకోవాలి. సేతుబంధం ఎవరు రాసిరు? సేతుబంధం అంటే ప్రవరసేన 2. ప్రవరసేన వక్కటక్క రూలరే కదా, కాబట్టి ఇట్లా మనము నేర్చుకోవాలి. ఎగ్జామ్లో మనకి సేతుబంధం ఎవరు రాసిరు, సేతుబంధం ఈస్ రిలేటెడ్ టు విచ్ డైనాసిటీ అని మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనము ప్రవరసేన 2 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, ప్రతి కింగ్ ఆ టైంలో ఏదో ఒక రైటింగ్స్ కానీ ఈ ఆర్ట్స్, కల్చర్, రైట్, లిటరేచర్ ఇవన్నిటి మీద ప్రతి కింగ్కి ఇంట్రెస్ట్ ఉంటుందని మనకి హిస్టరీ ద్వారా మరొకసారి స్పష్టంగా తెలుస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. మీకు మన క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు నేర్చుకుంది మనం కాయిన్స్, లిటరీ సోర్సెస్ గురించి నేర్చుకున్నాం. అట్లనే మధ్యలో మనము ఎక్స్కవేషన్స్ కూడా మాట్లాడుకున్నాము ఆఫ్ వక్కటక్క కింగ్స్. సో మన క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రైట్, ఇప్పుడు ఆగస్టులోకి మనం ఎంటర్ అయినాం. ఆగస్టు 16th ఎగ్జామ్ ఉంది, ఒక నోటిఫికేషన్ సంబంధించి ప్రతి క్లాస్లో చెప్తున్నాను. అదే సీనియర్ అసిస్టెంట్ అండ్ క్లర్క్స్ మన యూనివర్సిటీస్లోని నోటిఫికేషన్ ఇది. సో ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన నోట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. కొత్తగా చూసుకునే వాళ్ళు మీరు ఇమీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.